టమాటా సాస్ చూసారా చిక్కగా ఎలాగైపోయిందో డిష్ అవుట్ చేసుకున్నాం. సూపర్ టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. హలో నమస్తే, ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే నేను ఇంట్లోనే టమాటా కెచప్, అదేనండి టమాటా సాస్ ఎలా చేయాలో చూపించేస్తాను. ఈజీగా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే అస్సలు వదిలిపెట్టరు కదా, వాళ్ళకి చాలా ఇష్టం కదా. మరి చేసేసుకుందామా? 3 నెలలు అసలు పాడవదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అలా స్టోర్ చేసుకున్నామంటే చక్కగా 3 నెలల వరకు తినవచ్చు అనమాట. మరి చేసేసుకుందామా? వచ్చేసి టమాటా సాస్ తయారు చేసుకోవడానికి 1 కేజీ టమాటాలు తీసుకున్నామండి. మంచిగా పండినవి ఇలా బాగున్నాయి తీసుకోవాలి. తీసుకొని శుభ్రంగా కడిగేసుకున్నాం. వీటిని ఇప్పుడు కట్ చేసేసుకుందాం. టమాటాలని ఇలాగా చిన్న చిన్న ముక్కలు కోసేసుకున్నామండి. అన్ని స్టవ్ వెలిగించుకున్నామండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను. కట్ చేసుకున్న టమాటా ముక్కలను కుక్కర్లో ఇలా వేసేసుకుందాం. ఇందులో 3 ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. 4 ఎండుమిరపకాయలని వేసేసుకుందాం. 1 ఇంచు అల్లం ముక్క కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు వేసేసుకుందాం. ఇందులో ఒక 5 వెల్లుల్లిపాయ రేకలను ఇలా పొట్టు తీసి వేసేసుకుందాం. ఇలా ఒక చిన్న సైజు బీట్రూట్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలు కోసుకుని ఇలా వేసేసుకుందామండి. బీట్రూట్ వేసుకోవడం మూలంగా ఈ సాస్కి మంచి కలర్ వస్తుందన్నమాట. అలాగే ఇందులో వెనిగర్ అండి, 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వెనిగర్ వేసుకుందాం ఇందులోను. అలాగే సాల్ట్, సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇలా ఒక 1/2 గ్లాస్ వాటర్, ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే టమాటాల నుంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని ఇప్పుడు కుక్కర్ మూత ఇలా పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందామండి. 3 విజిల్స్ వచ్చాక అప్పుడు కుక్కర్ ఓపెన్ చేసుకుందామండి. 3 విజిల్స్ వచ్చేసి పావు గంట అయిపోయింది. ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు చక్కగా దగ్గరికి ఉడికిపోయిందండి. టమాటా ముక్కల్ని ఇవన్నీ ఉడకబెట్టుకున్నాం కదండి. ఒక్కసారి మనం ఇలాగా దేంతో ఉన్నా ఇలా స్మాష్ చేసుకుని చక్కగా ఆల్రెడీ ఉడికిపోయింది. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొచ్చేస్తానండి. వీటన్నిటిని ఇలా పేస్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం వడకట్టేసుకుందాం. ఇలాంటి వడకట్టుకునేది ఏమన్నా ఉంటే మీకు ఏవి అవైలబుల్గా ఉంటే తీసుకోండి. నేను ఇందులో ఇలాగా రంధ్రాలు ఉన్న దాంట్లో ఇలా వేసుకొని చక్కగా వడకట్టేసుకుంటున్నాను. వడకట్టేసుకుని ఒకసారి మనం ఇలాగా అనుకుందామండి గరిటతో అనుకున్నట్టయితే కనుక ఇందులో టమాటాలు విత్తనాలు పిప్పు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ పైనుండి పోతాయి, పేస్ట్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా మనం అనేసుకుందాం అండి. పైనంతా పిప్పు అంతా ఉండిపోయింది. జల్లించేసుకున్నాం కదా, ఇలాగా వడకట్టేసుకున్నాం. ఇప్పుడు చూసారా ఎలా వచ్చేసిందో. మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నామండి. ఇదిగో స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి తీసుకున్నాను. అందులో మనం వడపోసుకున్నాం కదా టమాటా గుజ్జుని మనం ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి, నెమ్మదిగా ఎలా కలుపుకోవాలి, సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ చిక్కపడే వరకు ఇలా కలిపేసుకుందాం. 5 నిమిషాల నుంచి సిమ్లో పెట్టుకుని మనం ఉడికించుకుంటున్నామండి ఇలాగా టమాటా సాస్ని. ఇప్పుడు మనం 150 గ్రాములండి, 150 గ్రామ్స్ పంచదారని తీసుకొని మనం ఇందులో వేసేసుకుందాం. మీరు తినే స్వీట్ని బట్టి మీరు చూసుకొని వేసుకోండి. వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. కలిసిలాగా 15 నిమిషాల నుంచి సిమ్లో పెట్టుకొని మనం ఉడికించుకుంటున్నాం. చూడండి దగ్గరికి అయిపోయింది. ఇది చూసారా, బీట్రూట్ వేసుకున్నాం కాబట్టి మంచి కలరు, సూపర్గా బయట కొన్న సాస్ లాగే ఉంటుంది. మరి ఒక్క 2 నిమిషాలు ఉన్నాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దగ్గర పడిపోయింది. ఇంకా దగ్గరగా అయితే కనుక బాగా దగ్గరికి అయిపోతుంది కాబట్టి కొంచెం
లూజ్గా ఉంటుండగా దించేసుకుందాం. ఇదిగో చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటుండగా మనం దించేసుకున్నట్టయితే కనుక, చూసారా, ఇలా ఉంటుండగా దించుకున్నట్టయితే కనుక చిక్కపడింది కదా బాగాను. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. దగ్గరికి అయిపోయిందండి చూడండి. ఇలాగా దగ్గరికి అయ్యే వరకు కూడా స్టవ్ ఆఫ్ చేసుకోకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనిద్దాం. టమాటా సాస్ చూసారా చిక్కగా ఎలాగైపోయిందో డిష్ అవుట్ చేసేసుకున్నాం. సూపర్ టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు. టమాటా సాస్ రెడీ అయిపోయిందండి. ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు కదా. ఇలా గాజు బాటిల్లో కానీ అలాగే ప్లాస్టిక్ బాటిల్లో కానీ వేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కనుక 3 నెలలు మనకి ఉంటుందండి, అసలు పాడవదు. మరి చూసారు కదా, మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ పెడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి పిల్లలకైతే చక్కగా నచ్చుతుందండి. పిల్లలకి ఏంటి, పెద్దలకి ఏంటి, సాస్ అంటే అందరికీ ఇష్టం కదా. సమోసాలకి, పిజ్జాలకి, బర్గర్లకి అన్నిట్లోకి వాడుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఎక్కడ రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు